ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రభునందు ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? క్రిస్మస్ బాగా జరుపుకున్నారా? ఆనందంతో ఉన్నారా? క్రిస్మస్ ఆనందాన్ని పంచుకున్నారా? అవును. కానీ మా పాస్టర్ గారు, మా బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయిన పాస్టర్ గారు ఫోన్ చేశారు. అయ్యగారు, చాలామంది క్రిస్మస్ని వ్యతిరేకిస్తున్నారని మన క్రైస్తవుల్లోనేని చాలామంది పాస్టర్స్ వీడియో చేస్తున్నారు క్రిస్మస్ జరుపుకోకూడదని చెప్పి. కనుక వారి సంగతి ఏం చేద్దామంటే, అయ్యగారు మీరు వీడియో చేయకపోతే ఎలాగవుద్దండి అని చెప్పి మొన్నటి కాల సమయంలో ఆయన ఫోన్ చేశారు. కనుక నిన్న రాత్రి దేవుడు మాట్లాడి ప్రతిరోజు కూడా నన్ను గురించిన సువార్త వీడియోలుగా చేయి అని చెప్పినప్పుడు మరలా పురుగొల్పుకున్నాను నన్ను నేను. కనుక ఈరోజు మీకు తెలియజేయడానికి ఇష్టం విషయం ఏంటంటే, యేసు ప్రభువు వారి యొక్క పుట్టుక పండుగ జరిపించుకోవచ్చు బైబిల్ ప్రకారంగా. ఎందుకు జరిపించుకోవాలంట అంటే, బైబిల్ ప్రకారంగా ఐగుప్తు చక్రవర్తులు వాళ్ళు జరిపించుకున్నారు, కానీ యూదులు ఎక్కడ జరిపించుకున్నట్లు లేదు. కానీ యూదుల ఆచారం ప్రకారంగా పాలు విడిచిన దినమున జరిపించుకోవడం అబ్రాహ్మ నుంచి మొదలైంది. ఆ సాంప్రదాయాలు ముఖ్యం కాదు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు అన్నది తరతరాలకి ప్రాకాలంటే ఏం చేయాలట? ఆ పుట్టుక పండుగ చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు అన్నదానికి ఏం చేయాలట? ఆ యొక్క గుడ్ ఫ్రైడేని ఆచరించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారంటానికి ఏం చేయాలట అంటే ఈస్టర్ని కూడా మనం జరిగించాలి. ఇవి జరిగించినప్పుడు ప్రజల్లో ముద్ర అవుతుంది. ఏమని? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు, మరణించారు, బ్రతికారు, మరణించారు, తిరిగి లేచారు అన్నది విశ్వాసము ప్రజల్లో స్థిరపరచబడుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టు కనబడిన క్రిస్మస్ జరిపించకూడదని వాదించిన పాస్టర్స్కి బుద్ధి లేదు. వారు డబ్బున్నోరైనంత మాత్రాన్ని గొప్పవారా? వారు ఏదో బైబిల్ కాలేజీని పెట్టి యూనివర్సిటీ పెట్టి ఉన్నంత మాత్రం వాళ్ళు గొప్పవాళ్ళా? కాదు. మా బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్ దగ్గరికి వచ్చి ఏ యూనివర్సిటీ వాడైనా నా దగ్గరికి వచ్చి చదవాలంతే. BOUI కావచ్చు, సిరంపూర్ కావచ్చు, లేకపోతే ఆటా కావచ్చు, ఎక్కడ చదివినోడైనా నా బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజీలోకి వచ్చి చదివితేనే వాక్యం నేర్చుకోగలుగుతారు. దట్స్ ఆల్. చూడండి, ఇప్పుడు చూద్దాం మనం. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకకు ఆధారాలు అనేవి క్రైస్తవ లోకంలో అడిగామనుకోండి, చర్చిలోకి వెళ్ళి అయ్యా, అమ్మ, బాబు, యేసు ప్రభు ఏ సంవత్సరం పుట్టారు, ఏ నెల పుట్టారు, ఏ తేదీలో పుట్టారంటే తెల్ల మొహాలు వేసి కూర్చుంటారు. ఎవడైనా హిందువుడు వచ్చి యేసు ప్రభు వారు ఏ సంవత్సరం పుట్టారు, ఏ నెల పుట్టారు, ఏ తేదీలో పుట్టారు అనేది మీకు కన్ఫర్మేషన్ లేనప్పుడు మీరు గర్వాప్స్కి వచ్చేయండి అని ఈజీగా లాగేసే అవకాశం ఉంది. గనుక బుద్ధిహీనులైన సేవకులారా, యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక పండుగ జరిపించకూడదని చెప్పే సేవకులారా, బుద్ధిహీనులారా, వినండి. ఏంటి? మన సంఘాన్ని మనం స్థిరపరచుకోవాలి. మన సంఘాన్ని మనము స్థిరపరచుకోవాలంటే తప్పనిసరిగా పండుగలు ఆచరించి తీరాలి. ఒకటోదిగా. రెండోదిగా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ సంవత్సరం పుట్టారని దానికి మా బైబిల్ కాలేజీ తప్ప, మా బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజీ తప్ప ఏ కాలేజీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము కేవలం బైబిల్లో నుండి మాత్రమే మీకు తీసివ్వగలం. మా దగ్గర ఉండే సబ్జెక్ట్ ఇంకెక్కడ దొరకదు. ఓకేనా? సరే రండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకకు టైం బైండింగ్ ఉంది. దీనికి ముందు ఒక మాట చెప్పాలి. ఏం చెప్పాలి? బాబిలోనియన్ దేవీ దేవతలకి, దేవులకి పుట్టుకకు ఆధారాలు లేవు. అది మైథాలజీ మాత్రమే. ఈజిప్షియన్ దేవీ దేవతలకు, దేవులకు పుట్టుక ఆధారాలు లేవు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే, ఇంకా లోతుకెళ్ళి చెప్పాలంటే, మెసొపొతేమియా దేవీ దేవతలకు, దేవులకు పుట్టుకకు ఆధారాలు లేవు. ఈ ఖగోళము తప్ప, ఖగోళ శాస్త్రం అనేది యూనివర్స్ తప్ప అవి పుట్టాయనడానికి వీలు కూడా లేదు. ఒకవేళ పుట్టిన వాటి సంవత్సరాలు కూడా మీరు చెప్పలేరు, ఏ ఒక్కరు కూడా. గనుక ఏ ఆధారాలు లేని బాబిలోనియన్, మెసొపొతేమియా, ఈజిప్షియన్, రోమన్ దేవీ దేవతలకు ఆధారాలు లేనప్పుడు వారు బారు విరుచుకొని వారి విశ్వాసంలో వారు స్థిరులై వారు దీని ఉన్నారే, మరి మీరేం చేయాలి అంటే, మీరు వారికి వారి దేవుళ్ళకు, వారి దేవతలకు ఆధారాలు లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకకు, మనిషిగా పుట్టినందుకు ఆధారాలు ఉన్నవి. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మనుషుల పాపముల కొరకే ప్రాణం పెట్టినందుకు, మనుషుల పాపముల కొరకే ప్రాణం పెట్టినందుకు ఆయన మరణించిన ఆధారాలు కూడా భూమి మీద నమూనాలు ఉన్నాయి.
అంత మాత్రం కాదు, కానీ యేసు ప్రభువారు తిరిగి లేచారన్న దానికి ఆధారాలు కూడా భూమి మీద ఉన్నాయి. కనుక తప్పనిసరిగా క్రిస్మస్ జరిపించుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకకు టైం బైండింగ్ ఉంది. ఏంటి? 6th BC యేసు ప్రభువారు పుట్టారు అకార్డింగ్ టు ద బైబుల్. దీనికి 6th BCలో డిసెంబర్ నెలలో యేసు ప్రభువారు పుట్టారు. మరి 25వ తేదీ సంగతి ఏంటండి అంటారేమో. 25వ తేదీని నిర్ధారించడానికి క్యాలెండర్ సరిపోవు. ఎందుకంటే అంటే గ్రిగేరియన్ క్యాలెండర్ కానీ, లేకపోతే రోమన్ క్యాలెండర్ కానీ, లేకపోతే యూదుల యొక్క క్యాలెండర్ కానీ, ఇవన్నీ తప్పుడు క్యాలెండర్స్. బైబిల్ వాటిని అంగీకరించదు, ఆమోదించదు, వాటిని పరిగణలోనికి తీసుకొనదు. గనుక వాటి ప్రకారంగా డేట్ అనేది ఫిక్స్ చేయలేము, కానీ ఆ నెలను ఫిక్స్ చేయొచ్చు. ఎందుకంటే దేవుడు బైబిల్లో ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం కానీ, తర్వాత దాంతోపాటుగా 8వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలను మీరు టాలీ చేసి చూస్తే క్యాలెండర్ అని తెలుస్తుంది. ఆ బైబిల్ క్యాలెండర్ ఏంటంటే ఆ ప్రకృతిలో దేవుడు పెట్టాడు. అమావాస్య, పున్నమి నుంచి అమావాస్యకి 15 రోజులు, అమావాస్య నుంచి పున్నానికి 15 రోజులు, అంటే నెలకి 30 రోజులు. బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా 360 దినములు ఏంటంటే నెల, సంవత్సరం. 360 దినములు సంవత్సరం అంటే ఏంటి? 12:30 ఏమైంది అంటే 360 దినములు అంటే నెలకి 30 దినములు. ఇదే క్యాలిక్యులేషను దానియేలు గ్రంథం కానీ, ప్రకటన గ్రంథం యొక్క క్యాలిక్యులేషన్స్ కానీ, బైబిల్ యొక్క క్యాలిక్యులేషన్స్ కానీ ఈ లెక్క ప్రకారం ఉంటుంది. కనుక 25వ తేదీ అనేది మనం తీసుకోలేము పరిగణలోనికి. దేన్ని తీసుకోగలమంటే హానక్ పండుగ వారి క్యాలెండర్ ప్రకారంగా. ఆ హానక్ పండుగ ఎప్పుడంటే కిస్లేవ్ 25 అంటే హానక్ పండుగ అంటే దీపముల పండుగ అంటారు. ఆ కిస్లేవ్ 25ని దీపముల పండుగ. అదే దినాన్ని యేసు ప్రభువారు పుట్టారు. ఆ 25ని తర్వాత రోమన్ యొక్క సాంప్రదాయం ఏంటంటే సూర్యదేవుడి యొక్క పండుగ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఖగోళ పండుగ అది, అంతేగా దేవుడు అని కాదు. కానీ ఆ ఖగోళ పండుగ చేసుకున్నది కూడా డిసెంబర్ 25 అయింది. కనుక యేసు ప్రభువారు నేను లోకమునికి వెలుగును, నన్ను వెంబడించేవారు చీకట్ల నడువుక జీవ వెలుగు కలిగి ఉండును అని చెప్పారు. కనుక అది దీనికి ఆపాదించి కిస్లేవ్ 25 ఇంచుమించుగా డిసెంబర్ 25కి సమానం చేసుకున్నట్లుగా మాట్లాడదామని సిక్స్త్ BCలో డిసెంబర్ నెలలో వచ్చిన ఆ 25నే పండగగా చేసుకుని రోమన్ సాంప్రదాయం అక్కడి నుంచి ప్రారంభించబడింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు కిస్లేవ్ 25ను పుట్టారు. కనుక ఈ పుట్టిన పండగ చేసుకోకపోతే విశ్వాసులు ఎక్కడ స్థాపించగలవు? మన క్రైస్తవ విశ్వాసానికి మూలం యేసు ప్రభువారి పుట్టుక. మన క్రైస్తవ విశ్వాసానికి మూలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన జీవితం. మన క్రైస్తవ విశ్వాసానికి మూలం యేసు ప్రభువారి యొక్క సర్వలోక మానవాళి కొరకు ప్రాణం పెట్టిన ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు. ఈ క్రైస్తవ విశ్వాసానికి మూలం యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన ఈస్టర్ దినము. ఈ పండుగలు జరిపించుకోకపోతే బైబిల్లో ఎక్కడుందండి, ఎందుకు జరిపించుకోవాలని ఎగస్ట్రాలు మాట్లాడుతున్న గుజ్జు లేని వారు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకిస్తున్నారు క్రైస్తవుల్లో. ఈ మధ్య మా పాస్టర్ గారు ఫోన్ చేశారు. మా దగ్గర బైబిల్ ట్రైనింగ్ అయిన ఆ యొక్క వడ్డాది సమయలు గారు అంటారు, నేను ఆయన ఫోన్ చేశారు. అయ్యగారు చాలామంది క్రిస్మస్ చేయకూడదు అని చెప్పి మన క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారండి, మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, మీరు ఎందుకు వీడియో చేయలేదండి అని చెప్పి ఆయన నన్ను తటపటాయించారు. అయితే అందుకు ఇప్పుడు రాత్రి కూడా దేవుడు ప్రేరేపించి చెప్తేనే ఇక నుంచి యేసుక్రీస్తు వారి గురించిన ప్రతి పిన్ పాయింట్ కూడా వీడియోలు వస్తాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, క్రిస్మస్ అనేది చేయాలి. మెసొపొతేమియా, బాబిలోనియన్, లేకపోతే ఈజిప్షియన్, లేకపోతే ఐగుప్తు ఆ యొక్క దేవీ దేవతలకు ఆ మనుషులుగా పరిగణించబడిన వారిని కూడా దేవుళ్ళుగా పూజించే సాంప్రదాయం వారిది. ఆ సాంప్రదాయానికి స్వస్తి పలకటానికి ఏం చెప్తున్నాను ఇప్పుడు అంటే వారి పుట్టుకకు ఆధారాలు లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు 7 రకాల ఆధారాలు ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకకు టైం బైండింగ్ ఉంది, మొదటిది. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నవి. మూడోది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు జీనియాలజీ బ్యాక్గ్రౌండ్ ఆధారాలు ఉన్నవి. 4, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు జియోగ్రాఫికల్ జీనియాలజీ బ్యాక్గ్రౌండ్ తర్వాత జియోగ్రాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఆధారాలు ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు ఆస్ట్రానమికల్ బ్యాక్గ్రౌండ్స్ ఆధారాలు ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఆధారాలు ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు స్క్రిప్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఆధారాలు ఉన్నవి. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ జీవితానికి కూడా ఆధారాలు ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన జీవితానికి ఆధారాలు ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఏంటంటారు మరణానికి
ఆధారాలు ఉన్నవి. సర్వలోక పాపముల కొరకే మరణించాడు అనడానికి నిదర్శనాలు కూడా భూమి మీద ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారనడానికి భూమి మీద ఆధారాలు ఉన్నవి. ఏ ఆధారం లేనాడు విర్రవీగుతున్నాడే బారు విరిచి, ఎవడు చెప్పగలడు? లక్షల సంవత్సరాలంటే అప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? లక్ష సంవత్సరాల క్రితం అంటే జీనియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? లక్ష సంవత్సరాల క్రితం అంటే ఆస్ట్రానమికల్ బ్యాక్గ్రౌండ్ చూపించగలవ ఆధారాలు? లక్షల సంవత్సరాల ఇది ఉందంటే అప్పటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయో నిరూపించగలవా? ఇంకా చెప్పాలంటే స్క్రిప్చరల్ బ్యాక్గ్రౌండ్స్ అంటే స్క్రిప్చర్లో దేవుడు అంటే ఏమై ఉన్నాడో అన్న దానికి ఆ నిరూపణ వారి ఆ ఈజిప్షియన్, బాబిలోనియన్, మెసొపొతేమియా, లేకపోతే వీరి యొక్క దేవీ దేవతల యొక్క సాంప్రదాయాలు అన్నివి వాటికి ఆధారాలు చూపించగలరా? చూపించలేని వారు ఆ పండగలు చేసుకుంటుంటే చూపించగలిగిన మీరు పండగలు చేసుకోకూడదా? చేసుకోవాలి. గనుక ఇక్కడ BOUI అన్నాడు, గొప్ప రెచ్చిపోతున్నాడు. అంత మాత్రంగా చాలామంది రెచ్చిపోతున్నారు, పెద్ద వక్తలు అనుకున్న వాళ్ళు. ఎవరైనా మీరు BOUI కాదు, సిరంపూర్ బైబిల్ కాలేజే కాదు, లేకపోతే ఆటా బైబిల్ కాలేజ్ కాదు, ఎక్కడ చదివినా మీరు వాక్యం కరెక్ట్గా నేర్చుకోవాలంటే మా బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్కి వచ్చి చదివి తీరాలి. నువ్వు అక్కడ డాక్టరేట్ సంపాదించిన కుదరదు. నువ్వు డాక్టరేట్ సంపాదించిన వాడివైతే ఒక సత్యాన్ని నిర్ధారించగలగాలి. లేకపోతే నీ డాక్టరేట్ చింపేయి, నీ BD చింపేయి, నీ MD చింపేయి, దా నా దగ్గరికి. సత్యాన్ని నిర్ధారించగలవో లేదో నీ చూద్దాం. లైవ్ డిబేట్కి వస్తారా? రండి. కానీ నా బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజీలో మాత్రం మీరు చదివితే మీరు సత్యం ఉంటుంది. కనుక ప్రజలారా, మీరు మాత్రం క్రిస్మస్ హ్యాపీగా జరిపించుకోవచ్చు, గుడ్ ఫ్రైడే హ్యాపీగా జరిపించుకోవచ్చు, ఈస్టర్ హ్యాపీగా జరిపించుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.